ఎప్పటినుంచో థాట్ ఉందనమాట నాకు. సొరకాయ మజ్జిగ పులుసు చేయాలనేసి, లేదంటే సొరకాయ పెరుగు పులుసు వాటెవర్ అది. అయితే అది చేయాలనుకున్నాను. కానీ మళ్ళీ నాకెక్కడో అనమాట, అమ్మో! ఎందుకు వృధాగా చెడగొడతాము సొరకాయ ఏసి అనిపించిందనమాట. సో, మనం ఎప్పుడు ట్రై చేయలేదు. మనం ఎప్పుడైనా గానీ పెరుగు పులుసు, మజ్జిగ పులుసు చేసుకుంటాము. సొరకాయ ఏయాలనేసరికి అది ఎట్టుంటదో ఏందో అనుకున్నాను కానీ గాయ్స్ నిజంగానే బాగుంది. నాకే నచ్చిందంటే మీకు ఇంకా ఖచ్చితంగా నచ్చుద్దనమాట. సో, నేను చెప్పిన విధంగా నేను ఎట్లా వీడియోలో చేస్తున్నానో అట్టే చేయండనమాట. ముందుగా ఒక బౌల్‌లో పెరుగు తీసుకోండి. నేనైతే మరీ థిక్‌గా ఉండకూడదని చెప్పి కొంచెం వాటర్ ఏసి అటు మిక్స్ చేశాననమాట. దాంట్లో కొంచెం పసుపేసుకోండి. నేను చాలా లైట్‌గా ఏసాను పసుపు. ఎందుకంటే నేను ఆనగలు తిరగమాతలో ఏస్తే అది కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదని చెప్పేసి నేను అటు చేశాను. దాంట్లో ఇంకొంచెం చాప్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా! చాలా చిన్నగా చాప్ చేశాననమాట నేను. అవి వేసేసాను. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం కసకస అంటే బాగుంటదనమాట ఆనియన్స్, రా ఆనియన్స్. సో, ఇంక మనం ఇంకేందంటే తాలింపు మెయిన్ ఇదే అసల. తాలింపు ఏందంటే దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలేసి అవి కొంచెం చిటపటన్న తర్వాత ఎండుమిర్చి ఏసేసి తర్వాత ఆనియన్స్ ఏసుకోవాలనమాట. ఆనియన్స్ మరీ గోల్డ్ షేడ్‌లో రావలేదు. జస్ట్ పింకిష్‌లో వస్తది కదా! పింక్‌గా వస్తది కదా! అట్టొస్తే చాలనమాట. దాంట్లో కరివేపాకు ఏసేసి తర్వాత మనం చాప్ చేసుకున్న సొరకాయ ఉంటది కదా! ఆ చిన్న ముక్కలు చేసుకోండి. చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఏసేసుకోవాలనమాట. ఇంకా అవి కొంచెం బాగా మగ్గుతాయి. తర్వాత దాన్ని తీసుకొని నేనైతే అప్పుడేసాననమాట పసుపు. అప్పుడేస్తే కొంచెం కలర్ మారుతది. బాగుంటదనమాట. మీరు ఆల్రెడీ చూస్తారు, నేను దాంట్లో చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నాకు ఇట్లాగే ఇష్టం అనమాట. మామూలుగా అయితే చాలా వరకు అందరూ పెరుగులో ఏసేసుకుంటారు. సో, గాయ్స్ ఆడకంటే ఇందులో బాగా కలర్ చేంజ్ ఉంటదనమాట. సో, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్, కరెక్ట్‌గా 5 మినిట్స్ అనమాట. బాగా మగ్గిపోతది. ఇంకా మీకు త్వరగా అయిపోవాలంటే కొంచెం సాల్ట్ ఏసుకుంటే ఇంకా బాగా త్వరగా మగ్గుతదనమాట. ఇంకా ఆ తర్వాత మన పెరుగు మిశ్రమం చేస్తున్నాం కదా! దాంట్లో మిక్స్ చేసేసుకొని సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సెట్ అయిపోద్ది. అస్సలు మీరు ఊహించరు కానీ చాలా బాగుంటది. ట్రస్ట్ మీ. మాక్సిమం సొరకాయ ఉంటే చాలామంది సొరకాయ పప్పు లేదంటే బజ్జీ చేస్తారు. దానికంటే బెస్ట్ ఇది. నాకైతే ఇది బాగా నచ్చింది. పప్పు కూడా చాలామంది చిన్నపిల్లలు అసలు వదిలితే పప్పు ఎందుకురా అనుకుంటే నేనైతే హాస్టల్‌లో తిని పప్పు దగ్గరికే పోను. సో, నాకైతే ఇది చాలా బాగా అనిపించిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తే అని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగానే చేయండి. మీకు నిజంగానే టేస్ట్ బాగా అనిపిస్తదనమాట. నాకైతే ఇప్పుడు నాకు ఇదే ప్రిఫర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా మజ్జిగ పులుసు, పెరుగు పులుసు అందరూ చేసుకుంటారు. సొరకాయతో చేస్తే కొంచెం ఫైబరు, కొంచెం కడుపులో చల్లగా ఉంటదని చెప్తది మా మమ్మీ అయితే. సో, మీరు ట్రై చేయండి గైస్.